జంతువుల సంరక్షణకు తప్పనిసరిగా షెల్టర్లు అందుబాటులో ఉంచాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జంతువులపై హింసను నివారించడానికి సొసైటీలను ఏర్పాటు చేయాలనే నిబంధనలను తప్పక పాటించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో SPCA అంటే జంతువులపై హింస నివారణ కోసం సొసైటీలు ఏర్పాటు నియంత్రణ నియమాలపై తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ జంతువుల సంరక్షణ కోసం తప్పనిసరిగా సొసైటీలను, షెల్టర్లను ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్నారు. కొన్ని జిల్లాలలో సొసైటీలు, షెల్టర్లు లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వీటిని ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు. వీటి కోసం అవసరమైన భూమి, నిధులు కేటాయించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాయాలన్నట్లుగా తెలిపారు. సొసైటీల వివరాలు, వాటి ద్వారా సంరక్షించబడిన జంతువుల సంఖ్య తదితర సమాచారాన్ని ప్రతి నెల BLSAకు పంపాలన్నారు. హైకోర్టు తీర్పులో సూచించిన జంతు సంరక్షణ చర్యలను తప్పక తీసుకోవాలన్నారు. చర్యలు చేపట్టకుండా ఉదాసీనత ప్రదర్శిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. జంతువులకు కూడా హక్కులుంటాయని, వాటిని తరలించేటప్పుడు పశుగ్రాసం, నీరు తప్పక అందించాలని చెప్పారు. వాహనాలలో కనీసం కదిలే అవకాశం కూడా లేకుండా పరిమితికి మించి జంతువులను తరలించడం క్రూరత్వం కింద వస్తుందని ఆమె అన్నారు. ఇలా అక్రమంగా జంతువులను తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్, రవాణా శాఖలకు సూచించారు. రక్షించిన జంతువులను సంరక్షించడం సంబంధిత శాఖల బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. పట్టణాల్లో జంతువులను రోడ్లపై విడిచిపెట్టరాదని యజమానులకు సూచించారు. గాయపడిన జంతువుల చికిత్స కోసం అంబులెన్స్ ఉన్నాయని, దీనికై 1962 నెంబర్ను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి N శ్రీలక్ష్మి, ACB కోర్టు జడ్జి L వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన రంపచోడవరం రెవెన్యూ డివిజన్, పోలీసు, రవాణా, పశుసంవర్ధక, సమాచార, పౌర సంబంధాలు, వాణిజ్య పనులు, జాతీయ, పంచాయతీ, అటవీ, మార్కెటింగ్, పురపాలక శాఖలు అధికారులు పాల్గొన్నారు. మాకెందుకులే అన్నట్లుగా పట్టకుండా వదిలేస్తే మున్సిపాలిటీ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి సేఫ్ గార్డ్ చేయట్లేదు. ఒకవేళ వాళ్ళు ఓనర్స్ అయ్యుండి ఆ యానిమల్స్ని తీసుకెళ్లకుండా రోడ్డు మీదకి వదిలేస్తే ఇంక నుండి అలా వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా ఉండదు. కొన్ని రూల్స్ కానీ వైలేట్ చేసినట్లుగా ఉంటే, అదే కాకుండా అలా పబ్లిక్ న్యూసెన్స్ చేసి వాటిని దెబ్బలు తగిలేలాగా చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ ప్లస్ రూల్స్ ప్రకారం అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ గమనించినా కానీ వాహనాలు కూడా ఆవులు కానీ, గేదెలు లాంటివి కానీ ఎలాంటి యానిమల్స్నైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే దానికి పర్టికులర్ కేటగిరీ ఆఫ్ వెహికల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని దానిలో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలా ట్రాన్స్పోర్ట్ చేయకుండా వాటికి పశుగ్రాసం కానీ, గాలి, నీరు అందకుండా చేసినట్లయితే కనుక వాళ్ళు కూడా దానికి వైలేషన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ కిందకు వస్తుంది. సో మీరు పబ్లిక్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చినా కానీ ఇలాంటి కేసులు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, అలాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ సమాచారం ఇమీడియట్గా అందించండి. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 196.